తిరుమల పుణ్యక్షేత్రానికి కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి కారణం ఆ ప్రాంతంలో శ్రీవారు స్వయంభువై వెలిసి ఉండడం. కలియుగం ఆరంభంలో వక్షస్థలంపై మహాలక్ష్మి సమేతంగా స్వయంభువై వెలిసిన శ్రీవారికి శుక్రవారం అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ అభిషేకం సేవా టికెట్లకు ఉన్న డిమాండే వేరు. అభిషేకం టికెట్లు మాకివ్వండి అంటే మాకు కేటాయించండి అంటూ అనేక ఒత్తిళ్లు వస్తుంటాయట. అసలు అభిషేకం సేవ అంటే ఏమిటి? ఎందుకు అంత డిమాండ్? వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం శ్రీవారికి నిర్వహించే ఈ అభిషేక సమయంలో 84 తులాల పచ్చకర్పూరం, 36 తులాల కుంకుమ పువ్వు, 1 తులం కస్తూరి, 1.5 తులం పునుగు తైలం, 24 తులాల పసుపు పొడి వంటి పరిమళ ద్రవ్యాలను వినియోగిస్తారు. శ్రీనివాసునికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయగా వచ్చే తీర్థాన్ని పులికాపు తీర్థం అంటారు. అభిషేక సేవలో పాల్గొనే భక్తుల మీద సేవానంతరం ఈ తీర్థంతో అర్చకులు సంప్రోక్షణ చేస్తారు. అభిషేక సేవానంతరం శ్రీవారి మూలమూర్తి నొసటన నామాలతో అర్చకులు అలంకరిస్తారు. దీనినే తిరుమణి కాప్పు అంటారు. వారంలో ఒక్కసారి మాత్రమే, అంటే అభిషేక సేవ అనంతరం చేసే తిరుమణి కాప్పునకు 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరిని అర్చకులు ఉపయోగిస్తారు. శుక్రవారం స్వామి నొసటి భాగాన తిరునామాలతో అలంకరించిన తర్వాత తిరిగి గురువారం వాటిని సడలిస్తారు. గురువారం రోజున నామాలు బాగా తగ్గించినందువల్ల శ్రీవారి నేత్రాలు బాగా కనిపిస్తాయి. దీంతో గురువారం ఒక్కరోజు భక్తులకు శ్రీవారి నేత్ర దర్శన భాగ్యం లభిస్తుంది. బ్రహ్మోత్సవ సమయంలో మాత్రం ఈ నామం సమర్పణలో రెట్టింపుంటుంది. అంటే ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముందు వచ్చే శుక్రవారం 32 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరితో శ్రీవారి నామాలను ఏర్పాటు చేస్తారు. అభిషేక సేవ అనంతరం శ్రీవారి మూల విరాట్టుకు 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు ఉన్న పెద్ద పట్టువస్త్రాన్ని ధోవతిగాను, 12 మూరల పొడవు, 2 మూరల వెడల్పు గల పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగాను అలంకరిస్తారు. ఇక 38 రకాల ఆభరణాలతో శ్రీవారి మూల విరాట్టును అలంకరిస్తారు. ఈ ప్రక్రియ అంతా వైఖానస ఆగమబద్ధంగా నిర్వహించడానికి దాదాపుగా 2.5 గంటల సమయం పడుతుంది. శ్రీవారికి శనివారం విశేషమైన రోజు కావడంతో వెంకన్న దర్శనార్థం వేల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. రద్దీ రోజుల్లో శ్రీవారికి అభిషేక సేవ నిర్వహిస్తే భక్తులు స్వామిని సందర్శించుకునే సమయం బాగా తగ్గుతుంది. దీనికి తోడు శ్రీనివాసుడి వక్షస్థలంపై లక్ష్మీ అమ్మవారు ఉండడంతో అమ్మవారికి శుక్రవారం విశేషమైన రోజు కావడం వల్ల శ్రీవారితో పాటు అమ్మవారికి కూడా కలిపి ఒకే రోజు అభిషేక సేవను నిర్వహిస్తారు. కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట. ఇక స్వామివారి నిజస్వరూపాన్ని చూసే భాగ్యం కలుగుతోందంటే ఏ భక్తుడైనా వద్దనంటాడా? గంటకు పైగా శ్రీవారిని తదేకంగా చూసే భాగ్యం శుక్రవారం అభిషేక సేవలోనే సాధ్యం. స్వామివారికి వివిధ రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం అర్చకులు నిర్వహిస్తున్న సమయంలో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ భావోద్వేగానికి గురవుతుంటారు భక్తులు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ అభిషేకం సేవలో ఉదయాస్తమాన సేవా టికెట్లను కలిగిన భక్తులు 20 నుంచి 25 మంది వరకు పాల్గొనే వస్త్రం టికెట్లు పొంది మరో 20 మంది భక్తులు పాల్గొంటారు. ఇక పురాభిషేకానికి 45 మంది పాల్గొంటూ ఉంటారు. సాధారణంగా కులశేఖర పడి నుంచి జయ విజయుల ద్వారం వరకు అభిషేక సేవలో భక్తులు పాల్గొంటారు. ఇలా ఒక్క అభిషేక సేవలో కేవలం 80 నుంచి 85 మంది భక్తులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. అభిషేకం సేవ టికెట్లు మాకంటే మాకు కేటాయించాలని చోటా మోటా నేతలు, ఎమ్మెల్యేల నుంచి కేంద్ర మంత్రుల వరకు ఒత్తిడులు తెస్తున్నట్లుగా సమాచారం.
దీంతో పాటు సీఎం కార్యాలయం, పాలక మండలి సభ్యులు, చైర్మన్ కోటాలో కూడా అభిషేకం సేవలు కేటాయిస్తూ వస్తోంది టీటీడీ. అయితే ప్రస్తుతం శుక్రవారం నాడు అభిషేక సేవ కోసం వందల సంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయట. ఎవరికివ్వాలో, ఎవరికి లేఖలు తిరస్కరించాలో తెలియక టీటీడీ ఉన్నతాధికారులు తికమకకు గురవుతున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం 100 నుంచి 120 టికెట్ల వరకు టీటీడీ కేటాయిస్తున్నట్లు సమాచారం. కేటాయించిన టికెట్లను క్రమ పద్ధతిలో కూర్చోబెట్టే సమయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. కూటమి నేతల నుంచి ఒత్తిళ్ల కారణంగానే టికెట్ పై ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.